ఏబీసీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ఈ ధమ్మపదం అనేటటువంటి యాత్రలో మనము చాలా విషయాల గురించి చర్చించుకున్నాము. చాలా విషయాల గురించి మనం తెలుసుకున్నాము. గత ఎపిసోడ్లో ఈ శ్వాస అనేది విశ్వానికి వారధిలాగా ఎలా పనిచేస్తుంది, తర్వాత శ్వాస ప్రక్రియని మనం పట్టుకోవడం ద్వారా ఈ యొక్క విశ్వ రహస్యాలను మనం ఎలా ఛేదిస్తాము, అదేవిధంగా మనం అంతరంగికమైనటువంటి జ్ఞానాన్ని ఎలా పొందుతాము, మన యొక్క ఆత్మతత్వాన్ని మనం ఎలా పట్టుకోగలము అని రకరకాల అంశాలపైన మనము తెలుసుకున్నాము. ఇక ఈ ఎపిసోడ్లో మనిషి యొక్క అస్తిత్వం గురించి, అంటే మనిషి యొక్క ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ గురించి, మనిషి యొక్క ఉనికి గురించి, విశ్వంలో మనిషి యొక్క స్థానం గురించి, అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో మనిషికి ఉన్నటువంటి తన ఉనికి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. విశ్వం అనేది అనంతమైనది, దానికి అంతం అనేది లేదు. ఈ అనంతమైన విశ్వంలో మనము చూసినట్టయితే ఈ యొక్క భూమి అనేది ఒక అణువంత కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి గ్రహాలు విశ్వంలో కొన్ని వేల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎన్నో రకాల గెలాక్సీస్ కానీ, సౌర కుటుంబాలు కానీ, తర్వాత పాలపుంతలు కానీ, మిల్కీవేస్ కానీ, నక్షత్రాలు కానీ, కామెట్స్ కానీ, గ్రహాలు కానీ కొన్ని లక్షల కోట్లలో ఉన్నాయి. అసలు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణం చేయాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే కాంతి సంవత్సరాలలో కొలుస్తారు కదా, లైట్ ఇయర్స్లో కొలుస్తారు. మనం ఎప్పుడైతే స్పేస్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు, మనం స్పేస్లోకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క డిస్టెన్స్ని, ఇప్పుడు మనం ఎట్లాగైతే ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు కిలోమీటర్స్ లాగా మనం ఎట్లా డిస్టెన్స్ని కొలుస్తామో, మనం స్పేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ ఇయర్స్ లాగా కొలుస్తారు. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణం చేయడానికి ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉంటారు. జనరల్గా ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఇంత విశాలమైన విశ్వంలో ఇప్పటి వరకు, అంటే దాదాపు ఒక 300 సంవత్సరాల నుంచి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగము, ఈ యొక్క శాస్త్రీయత, ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయినటువంటి డేస్ నుంచి 300 సంవత్సరాల నుంచి ఈ యొక్క రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్ అనేది ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనము చూసుకుంటుంటే విశ్వంలో ఒక చిన్న పార్ట్ కూడా కరెక్ట్గా ఛేదించలేకపోయారు శాస్త్రవేత్తలు. అంటే మన ఈ సోలార్ సిస్టమ్ని దాటి, తర్వాత ఈ సోలార్ సిస్టంలో ఉండేటటువంటి గ్రహాలను దాటి, ఈ యొక్క ఆస్టిరాయిడ్స్ని దాటి, ఈ యొక్క గ్రహాల యొక్క క్లస్టర్స్ని దాటి ముందుకు వెళ్ళి ఇదంతా చూసుకుంటే ఒక చిన్న పార్ట్ని మాత్రమే వాళ్ళు ఛేదించగలిగారు. అంటే ఈ అనంతమైన విశ్వంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే వాళ్ళు ఛేదించగలిగారు. ఇది మనకి సైంటిఫిక్గా చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇంత అనంతమైన విశ్వంలో అసలు వాస్తవానికి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఈ భూమి లాంటి గ్రహాలు విశ్వంలో చాలా ఉన్నాయని అంటారు. తర్వాత ఈ సూర్యుడు, ఇలాంటి సూర్యులు విశ్వంలో చాలా ఉన్నాయి, కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి విశ్వం మొత్తంలో మనం తీసుకుంటే ఇలాంటి సూర్యబింబాలు అన్నవి. ఈ యొక్క విశాలమైనటువంటి ఈ యొక్క విశ్వంలో దీని యొక్క ఆది ఎక్కడ ఉంది, అంతం ఎక్కడ ఉంది అని చెప్పి ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేకపోయాడు. అంటే ఎవరు ఎన్ని రహస్యాలు ఛేదించినా, ఎంత రీసెర్చ్ చేసినా కొంతవరకే దీన్ని తెలుసుకోగలుగుతున్నారు, కానీ దీని యొక్క అంతం ఎక్కడుంది అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే జనరల్గా మనము ఈ యొక్క స్పేస్ రీసెర్చ్లో ఆస్ట్రోనాట్స్ చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, తర్వాత శాటిలైట్స్ని పంపించడం కావచ్చు, ఈ యొక్క రకరకాల ప్రక్రియలను మనం చూస్తుంటే అసలు మన ఈ యొక్క సౌర కుటుంబంలో, సోలార్ సిస్టంలో ఉండేటటువంటి అన్ని గ్రహాలకి కూడా వెళ్ళలేకపోయారు. అన్ని గ్రహాలను కూడా వాళ్ళు ల్యాండ్ కాలేకపోయారు కొన్ని గ్రహాలలో.
అంటే ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని ఉండొచ్చు విశ్వంలో, ఇలాంటి గెలాక్సీస్ ఎన్ని ఉండొచ్చు, ఇలాంటి మిల్కీవేస్ ఎలా ఉండొచ్చు, ఇలాంటి కొన్ని వేల లక్షల గ్రహాలు ఎన్నో ఉండొచ్చు విశ్వంలో, అక్కడ కూడా జీవం ఉండొచ్చు. అంటే ఈ యొక్క విశాలమైనటువంటి విశ్వంలో అసలు భూమి ఎంత? మనము కొన్ని వీడియోస్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది, సైంటిఫిక్గా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏంటి అంటే అసలు వేరే గ్రహం నుంచి మన భూమిని చూస్తే అదొక చిన్న అణువు అంత కనబడుతుంది, ఒక చిన్న చుక్కలాగా కనబడుతుంది. ఆ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళి చూసినప్పుడు ఈ గ్రహం చాలా చిన్నగా కనబడుతుంది. అట్లా మనము ఈ యొక్క విశ్వాన్ని, ఈ యొక్క శూన్యాన్ని, స్పేస్ని మనము ఛేదించుకుంటా వెళ్తూ 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 ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాక ఏమైపోతుందంటే భూమి అనేది కనుమరుగైపోతుంది. అంత చిన్నది భూమి అంటే. ఇక ఈ భూమి మీద అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క మనిషి జనాభా కంటే కూడా ఇతర జీవరాశుల యొక్క జనాభా ఎక్కువ ప్రపంచంలో. అంటే ఈ యొక్క సూక్ష్మజీవుల దగ్గర నుంచి తీసుకున్న, భూమి మీద పాకేటటువంటి జీవులను తీసుకున్న, నీళ్ళలో ఉండే జీవులను తీసుకున్న, ఆకాశంలో ఎగిరే పక్షులను తీసుకున్న, రకరకాల జీవరాశులను తీసుకున్న, మనిషి యొక్క జనాభా కంటే కూడా, మనుషుల యొక్క జనాభా కంటే కూడా ఇతర జీవరాశుల యొక్క జనాభా సంఖ్య చాలా ఎక్కువ ఈ భూమి మీద మనం తీసుకుంటే. ఇక మనుషుల విషయానికి తీసుకుంటే ప్రపంచం మొత్తం ఎంత జనాభా ఉంటుంది? మహా అంటే 700 కోట్లు ఉండొచ్చు, మ్యాక్సిమం అంతే ఉండొచ్చు. కానీ ఇతర జీవరాశులను తీసుకుంటే కొన్ని బిలియన్స్, ట్రిలియన్స్ ఉంటాయి. ఈ విశాలమైన విశ్వంలో, ఈ యొక్క విశాలమైనటువంటి ఈ యొక్క సౌర కుటుంబంలో, అనేక రకాల సౌర కుటుంబాలలో ఒక సౌర కుటుంబంలో ఉండేటటువంటి ఈ యొక్క భూమి ఎంత చిన్నది, ఆ భూమి మీద ఉండేటటువంటి ఈ యొక్క జీవరాశుల సంఖ్య ఎంత, అదేవిధంగా మనుషుల సంఖ్య ఎంత. అసలు ఆ విశ్వం నుంచి మనము ఒక భూమిని చూసినప్పుడు ఎంత అణువంత కనబడుతుందో, ఆ అణువంత భూమిలో కూడా మనిషి యొక్క పాత్ర అనేది కేవలం 40% మాత్రమే. మనిషి యొక్క అస్తిత్వం ఎంత? జస్ట్ ఒక 30-40% ఉంటుంది ఈ ప్రకృతిలో మనం తీసుకుంటే, భూమి మీదకి వచ్చి మనం తీసుకుంటే. అసలు ఒక విధంగా చెప్పాలంటే మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది అని మనం చూసుకుంటే 0 కనబడుతుంది. మనిషి యొక్క అస్తిత్వం అనేది తీసుకుంటే చాలా తక్కువ కనబడుతుంది మనకి ఇతర జీవరాశులతో కంపేర్ చేసుకుంటే. ఇంత చిన్న జీవితాన్ని, అది కూడా ఇప్పుడు ఇతర జీవరాశులు తీసుకుంటే అవి కొన్ని మనిషి కంటే ఎక్కువ రోజులు బ్రతికేటటువంటి జీవరాశులు ఉన్నాయి. అంటే 100 సంవత్సరాలు బ్రతికేటటువంటి జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని 100,000 సంవత్సరాలు బతుకుతాయి. ఇతర జీవరాశులు ఉన్నాయి, మనిషి కంటే ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటాయి, మనిషి కంటే ఎక్కువ ఆయుష్ కలిగి ఉంటాయి. ఈ 100 సంవత్సరాల జీవితంలో, ఈ చిన్న అస్తిత్వంలో, ఈ చిన్న ఉనికిలో విశ్వం నుంచి చూస్తే అసలు మనిషి యొక్క ఎగ్జిస్టెన్సే కనబడదు, ఉనికే కనబడదు. అసలు భూమి మీదకి వచ్చి చూసినప్పుడు కూడా మనిషి యొక్క పర్సంటేజ్ తక్కువ ఇతర జీవరాశులతో కంపేర్ చేస్తే. ఇంత చిన్న అస్తిత్వం ఉన్న మనిషి ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తున్నాడు? ఇటు ప్రకృతిని శాసిస్తాడు, అటు ఇతరులని శాసిస్తాడు, తర్వాత ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటాడు. ఈ తక్కువ లైఫ్లో అసలు ఎందుకు ఇంత అహంకారం మనిషికి? అసలు విశ్వ పరిధిలో చూస్తే మనం ఎంత? అసలు ఇతర జీవరాశుల దృష్టిలో చూస్తే మనిషి ఎంత? అంటే ఒక విధంగా చెప్పాలంటే ధర్మం పేరు మీద, మతాల పేరు మీద, వీటి పేరు మీద, వాటి పేరు మీద అనేక రకాల హింసలని క్రియేట్ చేసి మనిషి భూమి మీద పుట్టింది, భూమిని స్వర్గం చేయాలనుకున్నాడు, స్వర్గం చేయడానికి వచ్చాడు. అలాంటిది ఇంత చిన్న ఉనికి ఉన్నటువంటి మనిషి ఈ యొక్క ప్రపంచాన్ని ఎంత అస్తవ్యస్తం చేస్తున్నాడు చూడండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే తన యొక్క ఉనికి తను అర్థం చేసుకోకుండా, తన యొక్క ఎగ్జిస్టెన్స్ని తను అర్థం చేసుకోకుండా, అసలు విశ్వం ముందు నేనెంత, అసలు ఈ యొక్క భూమి మీద నా సంఖ్య ఎంత, అసలు నా స్థానం ఏంటి, నా పరిధి ఏంటి, నా స్కోప్ ఏంటి, నేను ఎంతలో ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలి, ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు మనుషులు. దీనివల్ల ఏమైపోతుందంటే మనిషి యొక్క మనుగడకే ప్రమాదం వచ్చేసింది. రకరకాల రోగాలతో, రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో, రకరకాల వాతావరణ మార్పులతో, తర్వాత రకరకాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఈ యొక్క విపత్కాల పరిస్థితులలో మనుషులు అస్తవ్యస్తమైపోతున్నారు.
ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏ ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారా? మనుషులకు ఎందుకు ఇంత అహంకారం? ఇప్పుడు జంతువులను చూసినా, ప్రకృతిని చూసినా, తర్వాత సముద్రాలను కాదు ఇతర జీవరాశులను కావచ్చు, అవి ఎంత సహజంగా ఉంటాయి, ఎంత సరళంగా ఉంటాయి, తర్వాత ఎంత నిర్మలంగా పవిత్రంగా ఉంటాయి. మనిషి ఎందుకు ఒక్కడే కలుషితం అయిపోయాడు? మనిషి ఎందుకే అపవిత్రం అయిపోయాడు? మనిషి ఎందుకు ఇంత నరకంలో జీవించినట్టు జీవిస్తున్నాడు? ప్రకృతి అంతా చాలా ఆహ్లాదంగా, సెలబ్రేటివ్గా, చాలా అందంగా, ఆనందంగా ఉన్నప్పుడు మనిషి ఒక్కడే ఎందుకు దుఃఖంలో ఉన్నాడు మొత్తం విశ్వంలో? దీన్ని ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఎప్పుడైనా ఈ కోణంలో ఎప్పుడైనా జీవితాన్ని చూసారా? ఇప్పుడు ఆలోచించండి. ఈ యొక్క విశ్వంలో మనిషి యొక్క అస్తిత్వాన్ని తీసుకుంటే, మనిషి యొక్క ఉనికిని తీసుకుంటే చాలా చిన్నదిగా కనబడుతుంది. ఇంత చిన్న పరిధిని తీసుకొని ఇంత తక్కువ ఆయుష్, మనిషి ఎంతకాలం బతుకుతాడు? మహా అంటే 100 years, 120 years బతుకుతాడు. ఇంతకంటే ఎక్కువ బ్రతికేటటువంటి జీవరాశులు ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ భూమి మీద మనుగడ సాధించేటటువంటి చెట్లు ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటటువంటి చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. ఇంత తక్కువ లైఫ్ స్పాన్ పెట్టుకొని, ఇంత చిన్న అస్తిత్వాన్ని పెట్టుకొని, ఇంత చిన్న ఉనికిని పెట్టుకొని మనుషులు చాలా హింసాత్మకంగా భూమి మీద బ్రతుకుతున్నారు. ఇది పెద్ద అజ్ఞానం మనిషికి. అంటే ఈ యొక్క బ్రహ్మాండ పరిధిలో మనం తీసుకున్నప్పుడు, ఈ విశాల విశ్వంలో మనం తీసుకున్నప్పుడు, విశ్వం యొక్క అనంతాన్ని మనం చూసినప్పుడు, ఒక అంతాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు, ఇదంతా ఆ పరిధి నుంచి మనం చూస్తుంటే మనిషి ఒక విధంగా చెప్పాలంటే అణువంత కూడా కాదు. అసలు నిజమైనటువంటి ధార్మిక వ్యక్తి అంటే ఎట్లా ఉంటాడు? నిజమైనటువంటి స్పిరిచువలిస్ట్ ఎట్లా ఉంటాడు అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క విశాల విశ్వాన్ని మనం చూసినప్పుడు, ఈ అనంతమైన విశ్వాన్ని మనం చూసినప్పుడు మన ఉనికి అనేది ఏమీ లేదు. మొత్తం నథింగ్నెస్, ఒక శూన్య స్థితి కనబడుతుంది మనకి. ఈ భూమి మీద మన యొక్క అస్తిత్వాన్ని, ఆ యొక్క అస్తిత్వంలో మన శరీరాన్ని, మన శరీరంలో మన పరిధి, తర్వాత మన శరీరంలో మన యొక్క శక్తి, మన శరీరంలో మనలో ఉన్నటువంటి చైతన్యం, ఈ యొక్క పరిధిలను మనం చూస్తే చాలా శూన్యం కనబడుతుంది. ఇక్కడ ఏమి ఉండదు అసలు ఒక విధంగా చెప్పాలంటే. మనిషి యొక్క అస్తిత్వం అనేది విశ్వంలో ఏం లేదు. ఇప్పుడు ఈ యొక్క ఆస్తికులు, నాస్తికులు ఏం చేస్తారంటే, అంటే భగవంతుడిని నమ్మేవాళ్ళు, విశ్వసించి కొలిచేవాళ్ళు ఏం చేస్తారంటే, అదేవిధంగా నాస్తికులు ఏం చేస్తారంటే, అసలు భగవంతుడు అనేవాడు ఏమీ లేడు, నేనే సర్వస్వం అంటారు. మనిషే ప్రపంచాన్ని శాసిస్తాడు అని చెప్పి అంటారు. విజ్ఞానమే ప్రపంచాన్ని శాసిస్తుంది అని అంటారు. ఎక్కడ శాసిస్తున్నాడు మనిషి? అసలు విశ్వాన్ని శాసించడం పక్కకు పెట్టండి, అసలు భూమి మీద తను ఒక నిలకడగా బ్రతకగలుగుతున్నాడా? ఒక నిలకడగా జీవించగలుగుతున్నాడా? సంపూర్ణమైనటువంటి ఆయుష్ని పొందగలుగుతున్నాడా? సంపూర్ణమైనటువంటి తన జీవిత కాలాన్ని చాలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతున్నాడా మనిషి భూమి మీద? ఫస్ట్ ఇది ఆలోచించండి. ప్రపంచాన్ని శాసిస్తాము, విశ్వాన్ని శాసిస్తామని కాదు. ఫస్ట్ మీరు బ్రతికున్నంత కాలము ఆరోగ్యంగా, ఆనందంగా, చీకాకులు చిక్కులు లేకుండా, టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా బ్రతకగలుగుతున్నారా లేదా? ఇది ఆలోచించుకోండి ఫస్ట్. ఇలా నాస్తికులు ఆలోచిస్తారు. కొంతమంది ఆస్తికులు ఏమంటారు? భగవంతుడు అంతా నేను ఆయన మొత్తం కలిసే ఉన్నాము అని అంటారు. వీళ్ళకి అనుభవం ఉండదు, ఎక్కడో చదివింది వింటారు, చెప్తారు. అసలు నిజంగా ఒక స్పిరిచువలిస్ట్, ఒక ఆధ్యాత్మికవాది ఎట్లా ఉంటాడు? ఒక ధార్మికుడు అయినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, ఈ యొక్క విశ్వం యొక్క పరిధి మనం చూసినప్పుడు, అసలు విశ్వానికి పరిధి అనేది ఎక్కడ ఉంది, అసలు ఆకాశానికి అంతం అనేది ఎక్కడ ఉంది అని ఇంతవరకు ఏ శాస్త్రవేత్త చెప్పలేదు. దాన్ని అంతాన్ని కనుగొనేటటువంటి క్రమంలో అసలు కొన్ని గ్రహాల మీద కాలు పెట్టలేకపోయారు వాళ్ళు. పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి, దాన్ని ఛేదించలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా చూడండి, మీకు యూట్యూబ్లో రకరకాల వీడియోస్ వస్తాయి యూనివర్స్ పైన, మీరు ఒకసారి గమనించండి దాన్ని. అంటే శాస్త్రవేత్తలు తెలుసుకున్నటువంటి విజ్ఞానం కూడా మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేయలేకపోయింది విశ్వం యొక్క రహస్యాలని.
ఈవెన్ కొంతమంది స్పిరిచువలిస్టులు అంటే ఎవరికైతే ఈ యొక్క ఆత్మజ్ఞానము ఈ యొక్క జ్ఞానోదయం యొక్క అనుభవం ఎవరికి కలిగినా ఆస్ట్రల్గా ఒకవేళ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రల్గా వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళు కూడా కొంతవరకే దాన్ని దర్శించుకోగలిగారు. కానీ ఈ యొక్క అనంతమైన విశ్వం యొక్క అంతం ఎక్కడుంది అనేది ఇంతవరకు ఎవరు కూడా ఓపెన్గా చెప్పలేకపోయారు. అసలు వాస్తవానికి దైవత్వం అన్నా, గాడ్లీనెస్ అన్నా, భగవంతుడు అన్నా, విశ్వశక్తి అన్న మొత్తం విశ్వమే. విశ్వము తర్వాత విశ్వం యొక్క శక్తి ఈ రెండు వేర్వేరుగా లేవు, ఒకటే. యూనివర్సల్ ఎనర్జీ ఈ రెండు వేర్వేరుగా లేవు, ఒకటిగానే ఉన్నాయి. విశ్వము తర్వాత విశ్వాత్మ వేర్వేరుగా లేదు, ఒకటిగానే ఉంది. ఆ యొక్క విశ్వం యొక్క శక్తిలోనే మనము ఒక చిన్న అణువులాగా ఉన్నాం, ఒక పరమాణువు లాగా ఉన్నాం, ఒక న్యూక్లియస్ లాగా ఉన్నాం, ఒక యాటమ్ లాగా ఉన్నాం. దాంట్లో ఈ యాటమ్ లాగా ఉండేటటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో మన లోపల ఆ యొక్క శక్తి ఉందని మనం ఎప్పుడైతే గుర్తించుకుంటామో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మనము ఈ యొక్క విశ్వంలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి గురించి మనకి అర్థమైపోతుంది. అందుకే మనం ఏం చేస్తున్నాము, అంతర్ముఖం అవుతున్నాం. నిజంగా మనిషి జ్ఞానోదయం పొందాలి అనుకుంటే, నిజంగా మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే సాధన అనేది శూన్యం నుంచి మొదలు పెట్టాలి, నథింగ్నెస్ నుంచి మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నథింగ్నెస్ నుంచి శూన్యం నుంచి సాధన మొదలు పెడతాడో అప్పుడు ఏమైపోతుందంటే, ఒక విధంగా చెప్పాలంటే సింపుల్గా మనిషి తన జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశాడు అని మనం కొంచెం చూసుకుంటే, ఇప్పుడు మీరు సైంటిఫిక్గా కూడా మీరు చూడొచ్చు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే స్టార్టింగ్ ఎంత ఉంటుంది, ఆ జీవం అనేది ఒక సూక్ష్మ రూపంలో ఒక పాయింట్ లాగా ఉంటుంది, ఒక చిన్న బిందువు లాగా ఉంటుంది. తల్లి గర్భంలో ఒక ప్రాణి జీవం పోసుకుంటున్నప్పుడు ఒక చిన్న బిందువు లాగా ఉంటుంది. ఆ బిందువు నుంచే ఈ యొక్క శరీర నిర్మాణం అనేది జరిగింది. శరీర నిర్మాణం జరిగింది, తర్వాత ప్రాణశక్తి వచ్చింది, తర్వాత చైతన్యం వచ్చింది. ఈ యొక్క రెండిటి యొక్క కలయికతో శరీర నిర్మాణం అనేది జరిగింది. మెల్లిమెల్లిగా తల్లి ద్వారా శ్వాస తీసుకున్నాము, తర్వాత తల్లి ద్వారా ఆహారాన్ని తీసుకున్నాము. అలా తీసుకొని మెల్లిగా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసాం. ఈ యొక్క తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక మన యొక్క జీవిత ప్రయాణం అనేది స్వతంత్రంగా మొదలైంది, ఇండిపెండెంట్గా స్టార్ట్ అయింది. ఈ ఇండిపెండెంట్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం అణువు నుంచే బయటకు వచ్చాము. అణువు నుంచి బయటకు వచ్చాము, శరీర నిర్మాణం జరిగింది, పెరిగి పెద్దవారయ్యాము, అంతా అయిపోయాం. మళ్ళీ లాస్ట్కి ఏమైపోతుంది, శరీరం అనేది వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ అణువు అంతే అయిపోతాం. అంటే మన ఆది తర్వాత మన అంతం ఏంటి అంటే అణువంతే. మరి ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి జీవితంలో ఇంత అహంకారం ఎందుకు మనిషికి, ఇంత అజ్ఞానం ఎందుకు? అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనం తీసుకుంటే మనం అణువంతే ఉంటాము, ఒక చిన్న బిందువులాగానే ఉంటాము. అంటే ఆ తల్లి గర్భంలో రాకముందు మన ఉనికి కూడా అణువంతే, మళ్ళీ శరీరాన్ని వదిలేశాక మన ఎగ్జిస్టెన్స్ కూడా అణువంతే ఉంది. ఈ యొక్క శరీర ధారణ చేసి శరీరంలో అనేది పెరిగి పెద్దగా అయిపోయాక ఈ యొక్క ప్రాపంచిక అట్రాక్షన్స్కి లోనయ్యి, ఈ యొక్క ఇంద్రియ సుఖాలకి లోనయ్యి స్వార్థపూరితంగా అహంకారంతో అజ్ఞానంతో జీవించడం వల్ల నేనే సర్వస్వం అనుకొని ఇటు ప్రపంచాన్ని శాసించడము, ఇటు జీవరాశులను హింసించడము, తర్వాత అనేక రకాల విపత్కాల పరిస్థితులకు కారణమవ్వడము, తర్వాత హింసని పెంచుకోవడము, ఈ భూమిని అంతా నరకప్రాయం చేయడము, మంచిగా ఉన్నటువంటి భూగ్రహాన్ని నాశనం చేయడము, ఇదంతా చేసేస్తున్నాడు మనిషి. ఎందుకు చేస్తున్నాడంటే తన లోపల ఉండేటటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, తన లోపల ఉండేటటువంటి తన యొక్క సహజ స్వభావాన్ని, తన సహజ స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా చేసుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ యొక్క రకరకాల అయినటువంటి విపత్కాల పరిస్థితులు వచ్చేస్తున్నాయి భూమి మీద. సో కాబట్టి ఒక ధార్మికమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక సాధకుడు అనేవాడు ఏం చేయాలంటే ఈ యొక్క శూన్యం నుంచి యాత్ర మొదలు పెట్టాలి. అంటే చూడండి, మీరు నైట్ టైంలో ఎప్పుడన్నా బ్రహ్మముహూర్తంలో ఎస్పెషల్లీ 3:30 నుంచి 5:30 వరకు ఎప్పుడైనా మీరు ఓపెన్ స్కైలోకి వెళ్ళండి, ఆకాశం కిందికి వెళ్ళండి. ఒకసారి
ఆ యొక్క విశ్వాన్ని దర్శించండి, ఆకాశాన్ని దర్శించండి, ఆ యొక్క నక్షత్రాలను చూడండి, చంద్రుణ్ణి చూడండి. ఇలా ఇలా చూస్తూ 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 ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అసలు ఇంత పెద్ద విశాల ఆకాశం కింద, ఇంత పెద్ద విశ్వం కింద అసలు నేనెంత అని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. విశ్వం మొత్తం చూడక్కర్లే, అట్లీస్ట్ ఆకాశాన్ని చూడండి. ఈ అనంతమైన ఆకాశంలో, ఈ అనంతమైనటువంటి యొక్క అంతం లేని ఆకాశంలో అసలు నా ఉనికి ఎంత, అసలు నేనెంత అని ఒక్కసారి ఆకాశాన్ని చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మీ లోపల ఒక శూన్య స్థితి వచ్చేస్తుంది, ఒక నథింగ్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ధ్యానం కానీ యోగం కానీ ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ శూన్య స్థితి కొరకే కదా, ఏమీ లేనట్టుగా ఉండాలి అనేటటువంటి స్థితి కొరకే కదా. అంటే తల్లి గర్భంలో వచ్చినప్పుడు మనం ఎంత సూక్ష్మ రూపంలోకి వచ్చామో, మళ్ళీ శరీరాన్ని వదిలేశాక ఎంత సూక్ష్మ రూపంలో ఉంటామో, ఇప్పుడు సాధనలో ఉన్నప్పుడు అంతే సూక్ష్మ రూపం అయిపోవాలి, మళ్ళీ ఆ సూక్ష్మ రూపానికి వచ్చేయాల. అంటే శరీర పరిధిని దాటాలి, మనసు పరిధిని దాటాలి, తర్వాత ఇంద్రియాల పరిధిని, ఇవన్నీ ఏమీ లేకుండా అయిపోవాలి. ఇవన్నీ ఏమీ లేకుండా అయిపోవాలి అంటే మనిషి ఒక శూన్య స్థితికి రావాలి. ఈ శూన్య స్థితికి రావడానికి ఈ యొక్క విశ్వంతో మనం ఎప్పుడైతే మనల్ని మనం కంపేర్ చేసుకుంటామో, అదేవిధంగా ఈ యొక్క ఆకాశంతో ఎప్పుడైతే మనల్ని మనం కంపేర్ చేసుకుంటామో, మనకి తెలియకుండానే మన యొక్క పరిధి ఏంటి, మన అస్తిత్వం ఏంటి, మన ఉనికి ఏంటి, మన ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఈ విషయం మనకు అర్థమైపోయిందో ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండానే మీరు శూన్య స్థితికి వచ్చేస్తారు. ఈ యొక్క విశాలమైన విశ్వంలో మీ ఉనికి ఎంత అని మీరు చూసుకున్నప్పుడు, మీ ఎగ్జిస్టెన్స్ ఎంత అని మీరు చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మీకు తెలియకుండా ఒక నథింగ్నెస్కి వచ్చేస్తారు, ఒక శూన్య స్థితికి వస్తారు. జనరల్గా మనిషి ధ్యాన స్థితిని దాటి ఈ యొక్క సమాధి స్టేట్లోకి వచ్చినప్పుడు, ధ్యాన స్థితి అనేది ఎప్పుడైతే పరిపూర్ణత్వానికి వస్తుందో అక్కడ మనిషికి 4 క్వాలిటీస్ వస్తాయి. ఒకటి స్పేస్లెస్నెస్ వస్తుంది, స్పేస్లెస్నెస్ అంటే శూన్యస్థితి అన్నట్టు. డిజైర్లెస్నెస్ వస్తుంది, అంటే కోరికలకి అతీతంగా వెళ్తాడు. తర్వాత టైమ్లెస్నెస్ వస్తుంది, సమయానికి కాలానికి అతీతంగా వెళ్తాడు. అదేవిధంగా ఒక వన్నెస్ అద్వైత స్థితికి వస్తాడు. అదేవిధంగా ఒక నథింగ్నెస్కి వస్తాడు, ఎలాంటి విషయవాసనలు లేనటువంటి స్థితికి వస్తాడు. ఈ 4 క్యారెక్టర్స్ మనిషికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనిషికి ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించడానికి మనిషి తన అస్తిత్వం ఏంటో తను తెలుసుకోవాలి. ప్రపంచంలో తన అస్తిత్వం ఏంటి, ఈ భూమిపైన తన ఉనికి ఏంటి, ఇతర జీవరాశులతో కంపేర్ చేసినప్పుడు మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, తర్వాత విశ్వంతో కంపేర్ చేసినప్పుడు మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, అసలు విశ్వంలో భూగ్రహం ఎంత ఉంటుంది, ఈ భూగ్రహం పైన ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఈ ఇన్ని జీవరాశుల్లో మనిషి తన స్థానం ఏంటి అని చూసుకున్నప్పుడు, కంపారిటివ్గా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే తనకి తెలియకుండానే ఒక శూన్య స్థితికి వచ్చేస్తాడు. ఇది ఒక టెక్నిక్, ఇది కూడా ఒక ధ్యాన పద్ధతి. ఇలా కూడా మనిషి ఈ యొక్క శూన్యస్థితిని పొందొచ్చు. అన్ని సాధనల యొక్క పరమార్థం ఏంటి, అన్ని ధ్యానాల యొక్క యోగాల యొక్క భక్తి మార్గం యొక్క పరమార్థం ఏంటంటే శూన్యం కావడమే కదా, ఏమీ లేని స్థితి కావడం. అంటే నేనంటే శరీరమా, నేనంటే మనసా, నేనంటే ఇంద్రియాలా అని వెతుక్కుంటా పోయినప్పుడు ఇది ఏది నువ్వు కాదు అనేటటువంటి అనుభవం నీకు వచ్చిందనుకో, మిగిలేదేంటి, శూన్యమేగా, ఒక ఎంప్టీనెస్సే కదా, ఒక శూన్య స్థితియే కదా, ఒక స్పేస్లెస్ స్టేట్కి వెళ్తారు కదా. ఆ స్టేట్ కోసమే కదా మనం ఇన్ని రకాల సాధనలు చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం. దానికి ఏం చేయాలంటే కేవలము కళ్ళు మూసుకొని చేసామా అని కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం చూసినప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని మనం చూసినప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క అస్తిత్వాన్ని మనం చూసినప్పుడు దాంట్లో మన ఉనికి ఎంత, మన ఎగ్జిస్టెన్స్ ఎంత, మన స్థానం ఎంత అని మనం చూసుకున్నప్పుడు మనకు అప్పుడు అర్థమైపోతుంది ఏంటి అంటే, అరే నేనేమీ లేని ఇక్కడ, నా ఉనికంటూ ఏమీ లేదు అని మీకు అనుభవం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతుందో ఆటోమేటిక్గా మీరు ఒక నిర్మలమైన స్థితికి, ఒక పవిత్రమైన స్థితికి, ఒక శూన్య స్థితికి వచ్చేస్తారు. అలా ఎప్పుడైతే ఒక శూన్య స్థితికి వస్తారో అక్కడ జరగాల్సినటువంటి సంఘటన అనేది జరిగిపోతుంది. అంటే మనిషి భూమి మీద ఈ భౌతిక దేహాన్ని చూసుకొని
ఈ ఇంద్రియ సుఖాలని చూసుకొని, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని చూసుకొని ఎంత విర్రవీగుతాడంటే, నా అంతటి వాళ్ళు లేడంటారు. నా అంతటి వాళ్ళు లేరు, అన్నిటినీ అందరినీ శాసిస్తాను, అందరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తాను, అందరినీ హింసిస్తాను అని చెప్పి ఇలా వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే, మనిషి తన్ను తాను కోల్పోవడమే కాకుండా, ఇతరులని హింసించడమే కాకుండా, ఒక విధంగా చెప్పాలంటే భూమికి కూడా చాలా నష్టాన్ని తీసుకొస్తున్నారు. స్వర్గంగా ఉండేటటువంటి భూమిని నరకప్రాయం చేసేస్తున్నారు. ఇది ఒక చాలా మూర్ఖత్వంతో చేసేటటువంటి ప్రక్రియ. ఇది చాలా ఒక ఈడియటిక్ వర్క్. ఇది మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో? భూమిని నరకప్రాయం చేయడానికా? దీన్ని ప్యారడైజ్ లాగా ఉంచడానికా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం రిలీజ్ చేసేటటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విశ్వంలో వెళ్ళిపోతూ ఉంటాయి. తెలుసా మీకు ఈ విషయం? అది మంచి కానీ చెడు కానీ ఆ వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు చెడుగా ఆలోచించినప్పుడు చెడు వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, మంచిగా ఆలోచించినప్పుడు మంచివి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కేవలం భూమినే కాదు, టోటల్ విశ్వాన్ని మీ నెగిటివ్ వైబ్రేషన్స్తో పాడు చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే, ఏదైతే పాజిటివ్గా ఏదైతే భూమి మీద జరగాల్సినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ యాంగిల్స్లో వెళ్ళిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వస్తున్నాయి, న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయి, తర్వాత రకరకాల రోగాలు వస్తున్నాయి, రకరకాల జీవరాశులు డిస్టర్బ్ అయిపోతున్నాయి. మొత్తం పరిస్థితి అంతా అస్తవ్యస్తం అయిపోయింది భూమి మీద. దీనికి అంతటికీ కారణం ఎవరు? మనిషే. ఇంత అణువంతా ఉండేటటువంటి మనిషి ఒక విధంగా చెప్పాలంటే ఇంత ప్రపంచాన్ని ఇంత నెగిటివ్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ప్రాపంచికంగా బ్రతికే వాళ్ళైనా పర్లేదు, ఆధ్యాత్మిక యాత్ర చేసే వాళ్ళైనా పర్లేదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క విశ్వంలో మీ ఉనికి అనేది చాలా చిన్నది, అణువంత మాత్రమే. ఇంకా మొత్తము అసలు మనం స్పేస్ నుంచి మన ఉనికిని మనం తీసుకుంటే భూమే అణువంత కనబడుతుంది, ఇంకా అందులో మీరు అసలు కనబడరు. ఇప్పుడు ఇంతెందుకు, మీరు ఫ్లైట్స్లో జర్నీ చేస్తూ ఉంటాం. మనం ఫ్లైట్స్లో జర్నీ చేస్తున్నప్పుడు మనం ఆకాశంలోకి వెళ్ళిపోయాక అసలు కింద నేల కనబడుతుందా? భూమి కనబడుతుందా? మళ్ళీ మేఘాల కిందికి ఫ్లైట్ వచ్చి తప్పించి మనకి ఎర్త్ కనబడదు. ఆఫ్టర్ ఆల్ మనం ఒక 1500 కిలోమీటర్స్ పైకి వెళ్ళినప్పుడే మనకి భూమి కనబడట్లేదు. అట్లాంటిది అనంతమైన విశ్వం నుంచి భూమిని చూసినప్పుడు ఎంత కనబడుతుంది? ఒక చిన్న బిందువులా కనబడుతుంది. ఆ బిందువులో మనిషి యొక్క అస్తిత్వం ఎంత? మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఎంత? అంటే నథింగ్నెస్, ఏమి ఉండదు అక్కడ. ఈ ఏమీ లేని దానికి అంతా నేనే అనుకొని, అన్నీ నేనే చేస్తున్నాను అనుకొని ఒక అహంకారపూరితంగా తన జీవితాన్ని జీవించి తను నష్టపోవడమే కాకుండా ఇతరులని నష్టపెడుతున్నాడు, ఇతరులని కష్టపెడుతున్నాడు, మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసేసాడు, మొత్తం భూమిని నరకప్రాయం చేసేసారు. సో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళైనా, ప్రాపంచికంగా వెళ్ళే వాళ్ళైనా కానీ ఎప్పుడు కూడా తన యొక్క అస్తిత్వాన్ని తెలుసుకొని బ్రతకాలి, తన యొక్క పరిధిని తెలుసుకొని బ్రతకాలి. మనిషి అనే ప్రతి ఒక్కళ్ళు భూమి మీద తన యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, తన ఉనికి ఏంటి, తన పరిధి ఏంటి, తన ఈ భూమి మీద ఎలా జీవించాలి, తర్వాత ఎలాంటి పనులు చేస్తే భూమి అనేది స్వర్గతుల్యం అయిపోతుంది, ఎలాంటి పనులు చేస్తే నేను సంతోషంగా ఉంటాను, ఇది మొత్తం ప్రపంచమంతా మనుషులంతా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఆలోచించాలి. ఎందుకంటే మనము ఏదైతే ఇతరులకు ఇస్తామో, ఏదైతే మనం ఇతరులకి పంచుతామో అది మన వైపు 100 టైమ్స్ రిటర్న్ అయి వస్తుంది. అది మంచి కానీ చెడు కానీ. ఇప్పుడు మీరు ఇతరులకి నష్టం చేస్తున్నారంటే అది మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. ఇతరుల పట్ల మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మీ మీద మీకు రెస్పెక్ట్ లేనట్టే. ఇప్పుడు కోపతాపాలు కానీ ఈర్ష్యాద్వేషాలు కానీ ఇవన్నీ ఎలాంటివంటే, మనం ఒక అగ్నికణాన్ని చేతిలో మోసుకొని తిరుగుతూ ఉంటాం వేరే వాళ్ళ మీద పడేయాలని చెప్పి. కానీ వేరే వాళ్ళ మీద పడేసేదానికంటే ముందు మొదట నీ చెయ్యి అయితే కాలుతుంది, ఎందుకంటే అది అగ్నికణం కాబట్టి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎదుటి వాళ్ళకి మనం ఏదైతే చేస్తామో అది 100% పాజిటివ్గా ఉండాలి. అంటే మనం ఏదైతే జీవితంలో మనకి కావాలని కోరుకుంటామో అదే ఇతరులకి చేయాలి. అసలు ప్రేమ తత్వం అంటే ఏంటి? లవ్ అండ్ కంపాషన్ అంటే ఏంటి? అసలు హ్యుమానిటీ అంటే ఏంటి? అంటే సింపుల్గా ఏం లేదంటే, మనము ఏదైతే మనకి కావాలని కోరుకుంటామో
ఎలాగైతే మనం ఆనందంగా సంతోషంగా జీవించాలని అనుకుంటామో ఇతరులకు కూడా అది ఇవ్వగలగాలి. ఇతరులు కూడా అలాగే ఉండాలని చెప్పి కోరుకోవాలి. ఇతరులకు కూడా ఆ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకోవడానికి వీలైతే సహకరించాలి. అంతేగాని ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్స్తో ఉండకూడదు. ఎందుకంటే ఈ యొక్క విశ్వంలో ప్రతిదీ ఒకటి ఇంకో దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి డిస్టర్బ్ అయిందంటే ఇంకోటి ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క విశ్వం అనేది ఒక ఆర్గానిక్ యూనిటీ లాగా. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి గడ్డిపోచకి ఆ పైన ఉన్నటువంటి గ్రహానికి లింకప్ ఉంటుంది. ఈ యొక్క మనిషికి తర్వాత భూమి మీద ఉండే సకల జీవరాశులకు ఒక లింకప్ ఉంటుంది. ఈ సముద్రాలకి ఈ నదులకి మన లోపల ఉండేటటువంటి ఈ యొక్క జలతత్వానికి లింకప్ ఉంటుంది. బయట ఉండేటటువంటి పంచభూతాలకి మన లోపల ఉండేటటువంటి పంచధాతువులకి పంచతత్వాలకి లింకింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక యూనిటీ ఉంటుంది. ఈ యొక్క మొత్తం ఆర్గానిక్ యూనిటీతో ఈ విశ్వం అంతా చాలా సిస్టమేటిక్గా నడుస్తోంది. కేవలం మనిషి మాత్రమే దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, విశ్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, విశ్వ ధర్మాలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, తన యొక్క అస్తిత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, తన శారీరక ధర్మాలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, మానసిక ధర్మాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అందుకే మనుషులు ఇంత అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు భూమి మీద, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, త్రిశంకు స్వర్గాల్లో బ్రతికినట్టు బ్రతుకుతున్నారు, మందుల విందులతో బతుకుతున్నారు. బ్రతికిన 100 సంవత్సరాలైనా కానీ ఆనందంగా సంతోషంగా జీవించలేకపోతున్నారు భూమి మీద. ఎందుకు అంటే ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి దీనికి. మనం ఒక్కళ్ళమే బాగుంటే చాలు, వేరే వాళ్ళు ఏమన్నా అయిపోని అనుకుంటారు. కానీ వేరే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ అయినా పాజిటివ్ వైబ్రేషన్స్ అయినా ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు ఏదో దేశంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేశారు, అది చేసినందుకు ప్రపంచం అంతా సఫర్ అవుతుందా? కావట్లేదా? మరి ఆ చేసినటువంటి పని ఆ దేశం వరకే పరిమితం కావాలి కదా. మరి ప్రపంచం అంతా ఎందుకు డిస్టర్బ్ అయింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ కాబట్టి. ఒకళ్ళకొళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా అది పాస్ ఆన్ అయిపోయి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ యొక్క విపత్కాలం అనేది వచ్చేసింది. కనీసం ఇది చూశాకైనా మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఈ పరిస్థితులను చూశాకైనా రియలైజ్ కాలేకపోతున్నారు మనుషులు. ఎందుకు ఇలా జీవిస్తున్నారంటే ఇది ఒక పెద్ద అజ్ఞానం, ఒక పెద్ద ఇల్యూషన్, ఒక విధంగా చెప్పాలంటే అహంకారం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, ఈడియాటిక్నెస్ కావచ్చు. దీని నుంచి ఎప్పటి వరకు అయితే మనం బయటపడమో అప్పటి వరకు కూడా మనుషులకి జ్ఞానం అనేది సిద్ధించదు. సింపుల్గా మనిషి జ్ఞానోదయం పొందాలంటే ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు, ధ్యాన సాధన చేసేవాళ్ళు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనము తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఒక అణువులాగా వచ్చాము, ఒక చిన్న యాటమ్ లాగా వచ్చాము. ఆ యాటమే డెవలప్ అయి ఈ రూపం వచ్చింది, ఒక కణంలాగా వచ్చాం. జీవితం అనేది ఒక కణ రూపంలోనే స్టార్ట్ అయింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఆ కణం అనేది కణ విభజన జరిగి ఒక్కొక్క ఆర్గన్ ఫామ్ కావడము, ఒక్కొక్క టిష్యూ ఫామ్ కావడము, ఒక్కొక్క సిస్టమ్ ఫామ్ కావడము, ఆ రకరకాల సిస్టమ్స్ కలిస్తే ఈ మానవ దేహం అనేది నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఇక లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే డెత్ టైంలో ఏమైపోతుంది, మళ్ళీ ఈ శరీరాన్ని ఇడిచిపెట్టాక మళ్ళీ ఆ సూక్ష్మ రూపంలోకి వెళ్తాం, మళ్ళీ అణువంతే అయిపోతాం, మళ్ళీ ఆ సూక్ష్మధారణే చేస్తూ ఉంటాం. అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, చనిపోయాక మన రూపం ఏంటి, ఈ రెండు స్థితులని మనము ఏకం చేసి చూసినప్పుడు మన నిజమైనటువంటి అస్తిత్వం ఏంటి, మనిషి యొక్క నిజమైనటువంటి ఉనికి ఏంటంటే అణు మాత్రమే, ఒక సూక్ష్మ రూపం మాత్రమే. ఈ దేహం అనేది వస్తుంది వెళ్ళిపోతుంది, 100 సంవత్సరాలు ఉంటుంది ఈ దేహం, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కానీ మన నిజమైనటువంటి రూపం ఏంటి, పుట్టక ముందు మనం ఎట్లా ఉండేవాళ్ళము, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాము, చచ్చిపోయాక ఎట్లా ఉంటాం, ఈ దేహం లేని స్థితిలో మనం ఎట్లా ఉంటాం, దేహం రాని స్థితిలో మనం ఎట్లా ఉన్నాము, ఆ యొక్క స్థితికి ప్రతి ధ్యాని వెళ్ళగలగాలి జీవించి ఉన్నప్పుడు. ఆ సూక్ష్మ ధారణ చెయ్యాలి, సూక్ష్మ రూపం దాల్చాలి. సూక్ష్మ రూపం దాల్చాలి అంటే మళ్ళీ తను శూన్య స్థితికి రావాలి. అందుకే శరీర శూన్యత,
మనశూన్యత, భావశూన్యత, అహంకార శూన్యత రావాలి అంటారు. ఈ 4 వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనిషి ఆ యొక్క సూక్ష్మధారణ చేస్తాడు. ఎప్పుడైతే సూక్ష్మధారణ చేస్తాడో అప్పుడు ఏమైపోతుందంటే ఈ విశ్వంలో ఉండేటటువంటి ఆ యొక్క పరమాణువుతో, అంటే ఇది మన లోపల ఉండేటువంటి అణువు అయిపోతే ఆ యొక్క విశ్వంలో ఉండే పరమాణువు అంటే అన్ని ఒక శక్తులని కలుపుకున్నటువంటి ఒక శక్తి కేంద్రం అన్నట్టు. ఆ శక్తి కేంద్రంతో మనం ఒకటైపోతాము. దాన్నే ఏమంటారంటే జ్ఞానోదయం అంటారు. సో కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని దీన్ని అర్థం చేసుకోవాలి. శూన్యస్థితి అనేది రావాలి. ఈ శూన్యస్థితినే బుద్ధుడు ఏమంటాడంటే అనాత్మ భావన అంటాడు. ఈ శూన్యస్థితియే నిర్వాణ స్థితి. తర్వాత ఈ శూన్యస్థితినే పరమానందకరమైన స్థితి. నీవు ఎంతవరకైతే ఉంటావో అంతవరకు ఆ యొక్క దైవత్వం అనేది మన లోపల సంతరించుకోదు. మనం ఎంతవరకు అయితే ఉంటామో అంతవరకు దైవత్వం అనేది రాదు. మనం లేకుండా అయిపోతే, అసలు నీ యొక్క అస్తిత్వం అనేది లేకుండా అయిపోతే ఆ యొక్క దైవత్వం అనేది సంతరించుకుంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. దైవత్వం అనేది మనిషికి రావాలంటే, గాడ్లీనెస్ అనేది రావాలంటే, ఆ యొక్క దివ్యత్వాన్ని అందుకోవాలంటే, ఆ డివినిటీలోకి వెళ్ళాలంటే, ఈ యొక్క విశ్వశక్తిని అర్థం చేసుకోవాలంటే నీవు లేకుండా అయిపోవాలి. నీ ఉనికి కానీ నీ అస్తిత్వం కానీ ఏమీ ఉండద్దు. మళ్ళీ సూక్ష్మ రూపం దాల్చాలి. మళ్ళీ సూక్ష్మంగా అయిపోవాలి. నథింగ్నెస్లోకి వెళ్ళిపోవాలి, శూన్యంలోకి వెళ్ళిపోవాలి, ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళాలి. ఆ స్థితిలో అక్కడ జరిగేటటువంటి సంఘటన జరిగిపోతుంది. అందుకే ఏమంటారంటే సూక్ష్మంలోనే మోక్షం ఉంది అని అంటారు, మన పెద్దవాళ్ళు అంటారు. సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటి అంటే, మళ్ళీ నువ్వు ఏదైతే నువ్వు ఒక శరీర ధారణ చేసి ఇంద్రియాలని వాటిని విస్తరింపజేసుకొని మనసుని విస్తరింపజేసుకొని ఇదంతా ఎక్స్పాన్షన్ ఏదైతే చేసుకున్నావో మళ్ళీ ఎక్స్పాన్షన్ అనే తగ్గించుకొని ఇదంతా ఏమి లేకుండా అయిపోయి మళ్ళీ ఒక చిన్న అణువంతా అయిపోవాలి. అంటే ఎట్లాగైతే ఇప్పుడు తాబేలు ఉంది. తాబేలు అది ఏం చేస్తుందంటే తన యొక్క అంతర్ముఖం కావాలి అనుకున్నప్పుడు మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కట్టేసుకొని ఆ షెల్లో లోపలికి తీసేసుకుంటుంది మొత్తం. మీరు పైకి చూసినప్పుడు కేవలం ఆ కవచం మాత్రమే కనబడుతుంది, లోపల పార్ట్స్ ఏం కనబడవు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది తన లోపల ఒక సూక్ష్మ ధారణ చేసిందనమాట. అదేవిధంగా ధ్యాని కూడా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ రకరకాలుగా విస్తరించినటువంటి ఒక శక్తిని, రకరకాలుగా ప్రపంచపరమైనటువంటి ఇంద్రియాలని కానీ మనసుని కానీ ఆలోచనలని కానీ తర్వాత శరీరం యొక్క ప్రక్రియలు కానీ వీటన్నిటినీ కూడా ఏకరూపంలో తీసుకొచ్చి ఒక ఏకత్వంలోకి తీసుకొచ్చి ఆ యొక్క శూన్యంలోకి సూక్ష్మ రూపంలోకి అణువు రూపంలోకి ప్రవేశించాలి. వీటన్నిటిని ఏకం చేసి ఒక పాయింట్ దగ్గర తీసుకురావాలి. రకరకాలుగా విస్తరించిపోయినటువంటి శక్తిని ఏకాగ్రం చేయాలి, ఏకత్వంలోకి తీసుకురావాలి, వన్నెస్లోకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుందంటే అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు ధ్యానంలో మనం అదే చేస్తాం కదా, కళ్ళు మూసుకుంటాము, బాడీని కదలకుండా చేస్తాము, మనసు ఆలోచన లేకుండా చూస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఈ అనేక రకాలుగా విస్తరించినటువంటి ఆలోచనల రూపంలో కొంత శక్తి బయటికి పోయింది, ఇంద్రియాల రూపంలో బయటికి వెళ్తోంది, తర్వాత శరీర కర్మల రూపంలో బయటికి వెళ్తోంది, అదేవిధంగా మనకి భావాల రూపంలో బయటికి వెళ్తోంది. ఇలా రకరకాలుగా వెళ్ళినటువంటి ఆ యొక్క శక్తిని ఒక చోట కేంద్రీకృతం చేస్తున్నాము. ఒక చోట కేంద్రీకృతం చేసి అన్నిటినీ ఒకే పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాము. దీన్నే బుద్ధుడు ఏమంటాడంటే వన్ పాయింటెడ్నెస్ అంటాడు దీన్నే. ఈ యొక్క వన్ పాయింటెడ్నెస్లోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ మనము మన సూక్ష్మరూప ధారణ చేస్తాము. ఎప్పుడైతే ఆ సూక్ష్మరూప ధారణ చేస్తామో అక్కడ వస్తుంది మనిషికి జ్ఞానం అనేది, అక్కడ ఉదయిస్తుంది. దైవత్వం అనేది, దివ్యత్వం అనేది అక్కడ సంతరించుకుంటాడు. ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో, ఈ యొక్క భగవత్ అన్వేషణ చేసేటటువంటి మార్గంలో నీవు ఉంటే ఆయన ఉండడు, నీవు లేకుండా అయిపోతేనే ఆయన ఆవిర్భవిస్తాడు. నీవు లేని స్థితి ఏదైతే ఉందో అదే దైవత్వం, నీవు ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే మనిషి జన్మ. నీవు ఎప్పుడైతే లేకుండా అయిపోతావో అదే దైవత్వం వచ్చేస్తుంది.
వచ్చేయడం కాదు, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. కాకపోతే ఏంటంటే మనం ఉన్నాము అని మనం అనుకుంటున్నాం కాబట్టి అది లేకుండా అయిపోయింది. నీవు లేకుండా అయిపో, కంప్లీట్గా ఒక బూడిదలాగా, ఒక శూన్యంలాగా కంప్లీట్గా చచ్చిపోతే, డెడ్ అయిపోతే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఉదయించేదే దైవత్వం. మనిషి తత్వం అనేది ఎక్కడైతే అంతరించిపోతుందో, మనిషి యొక్క అస్తిత్వం అనేది ఎక్కడైతే అంతరించిపోతుందో అక్కడ దైవత్వం అనేది ఆవిర్భవిస్తుంది. ఇది అంతరించిపోనంత కాలం మనిషి నేను ఉన్నాను అనుకున్నంత కాలము దైవత్వం అనేది రాదు, జ్ఞానోదయం అనేది రాదు. ఈ మనిషి యొక్క అస్తిత్వం అనేది టోటల్గా డిసపియర్ అయిపోవాలి. మనిషి యొక్క ఉనికి అనేది ఎప్పుడైతే డిసపియర్ అయిపోతుందో అక్కడ దైవత్వం అనేది ఉదయిస్తుంది. ఇదే అన్ని ధర్మ గ్రంథాల సారాంశం, ఇదే ఆధ్యాత్మికత యొక్క సారాంశం. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువలిజం. దీనికోసమే ఈ రకరకాల సాధనలు, రకరకాల ప్రక్రియలు, రకరకాల త్యాగాలు, వైరాగ్యాలు, ఇవన్నీ ఎందుకంటే దీనికోసమే. మనిషి అందుకే తన అస్తిత్వాన్ని గుర్తించుకోవాలి, తన ఉనికిని తను తెలుసుకోవాలి, తన యొక్క స్థితిగతులని అర్థం చేసుకోవాలి, సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవాలి, విశ్వం యొక్క అంతరాలను చూడాలి, విశ్వం యొక్క అంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత భూమిని స్వర్గతుల్యం చేయాలి. ఇలా ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే ఇదే లైఫ్లో జ్ఞానోదయాన్ని పొందుతారు. మిగతా వాళ్ళకి ఇది చాలా అసాధ్యమైన పని. ఇది ఎందుకంటే ఇప్పుడు భూమి పుట్టిన కాడ నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలు పుట్టారు భూమి మీద. కానీ ఎంతమంది జ్ఞానోదయాన్ని పొందారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొంతమంది ఎందుకున్నారు, అందరూ ఎందుకు పొందలేకపోతున్నారంటే ఇగో ఇలా పర్వర్టెడ్ అయిపోతున్నారు, అందరూ రకరకాలుగా పర్వర్టెడ్ అయిపోతున్నారు. ఒకళ్ళు అహంకారం దగ్గర ఆగిపోతారు, ఒకళ్ళు అజ్ఞానం దగ్గర ఆగిపోతారు, కొంతమంది భ్రమల దగ్గర ఆగిపోతారు, కొంతమంది ఆలోచనల దగ్గర ఆగిపోతారు, కొంతమంది శరీరం దగ్గర ఆగిపోతారు, ఇంకొంతమంది ప్రాపంచిక అట్రాక్షన్స్ దగ్గర ఆగిపోతారు, ఇంకొంతమంది చెప్పాలంటే శరీరమే సర్వస్వం అని బతుకుతారు, కొంతమంది ఇంద్రియ సుఖాల కోసం పరిమితం అయిపోతారు. కోరికలు, వాసనలు, స్పర్ధలు, రకరకాల సంస్కారాలు, వీటి వల్ల ఆగిపోతున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే లేకుండా అయిపోతాయో, ఇవన్నీ లేకుండా అయిపోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే మనిషి బ్రతికుండగానే చచ్చిపోవాలి, జీవించి ఉండగానే మరణించేటటువంటి కళను తెలుసుకోవాలి. ఎక్కడైతే నువ్వు మరణిస్తావో, ఎక్కడైతే నీ అస్తిత్వం అనేది చచ్చిపోతుందో అక్కడ దైవత్వం అనేది ఉదయిస్తుంది, దైవత్వం అనేది ఆవిర్భవిస్తుంది. ఆ ఆవిర్భావం కోసమే మనిషి మరణించేటటువంటి కళను నేర్చుకోవాలి, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ నేర్చుకోవాలి. నీవు కంప్లీట్గా బూడిదైపోయావు అనుకో, ఆ బూడిద నుంచే కొత్త అంకురం అనేది బయటికి వస్తుంది. అదే ఏంటంటే దైవత్వం, గాడ్లీనెస్. నీవు ఉన్నంతకాలము దైవత్వం అనేది ఉండదు, మనిషి తత్వం ఉన్నంతకాలం దైవత్వం ఉండదు. దైవత్వం కావాలి అనుకుంటే ఇక్కడ మనిషి తత్వం అనేది టోటల్గా నశించిపోవాలి, మనిషి యొక్క అస్తిత్వం అనేది టోటల్గా లేకుండా అయిపోవాలి. సాధన చేసేవాళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా వదులుకోవాలి. వదులుకున్నప్పుడు అక్కడ దైవత్వం అనేది ఆవిర్భవిస్తుంది, దైవత్వం అనేది మనిషి లోపలికి వచ్చేస్తుంది. ఇదే ఒక విధంగా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత. కాబట్టి మనిషి తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క ఉనికిని, తన యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని ఎప్పుడైతే జీవిస్తాడో అప్పుడు జీవితం అనేది పరిపూర్ణమైపోతుంది, జీవితం అనేది సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత జీవితం అనేది ఒక కలర్ఫుల్గా, జీవితం అనేది ఒక అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, భూమికి వరంలాగా ఉంటుంది. అప్పుడు మనిషే భగవత్ స్వరూపం అయిపోతాడు. అలా అయిన వాళ్ళే గౌతమ బుద్ధుడు కావచ్చు, పరమశివుడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, తర్వాత రామకృష్ణ పరమహంస కావచ్చు, రకరకాల సద్గురు ఓషో, రకరకాల యోగులు, మునులు, ఋషులు దానికోసమే ప్రయత్నం చేశారు. మీరంతా కూడా అలా అయిపోండి. ఎందుకంటే మనిషి తన అస్తిత్వాన్ని కాపాడుకున్నంతసేపు, తన ఉనికిని కాపాడుకున్నంతసేపు దైవత్వం అనేది రాదు. మీ అస్తిత్వం అనేది ఎక్కడైతే నశిస్తుందో అక్కడ దైవత్వం అనేది ఆవిర్భవిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు సాధన చేయండి. విశ్వాన్ని చూడండి, ఆకాశాన్ని చూడండి, ఈ భూమిని చూడండి, దాని యొక్క పరిధిని చూడండి, మీ పరిధిని మీరు చూసుకోండి. ఈ విశాల విశ్వంలో మీ ఉనికి ఎంత, ఈ విశాల విశ్వంలో భూమి యొక్క ఉనికి ఎంత, ఆ భూమి మీద మీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎంత అని ఒకసారి కంపారిజన్ చేసుకోండి. అప్పుడు మీ స్థితి ఏంటో మీకు అర్థమైపోతుంది.
మీ స్థితి మీకు అర్థమైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీ లోపల మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, మీరు మారేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, దీన్ని తెలుసుకొని ముందుకెళ్ళండి, సాధన చేయండి. ఎప్పుడన్నా మీరు టైం దొరికినప్పుడు ప్రకృతి మధ్యలోకి వెళ్ళండి, ఈ యొక్క ప్రకృతిని చూడండి, సముద్రాలను చూడండి, నదులను చూడండి, తర్వాత ఈ యొక్క ఆకాశాన్ని చూడండి, విశ్వాన్ని చూడండి, తర్వాత విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోండి, దాని యొక్క అంతం ఎట్లా ఉంటుందో తెలుసుకోండి, దాని గురించి ఒకసారి అట్లీస్ట్ వీడియోస్లన్నా చూడండి, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. కాబట్టి నిజంగా ఇదే లైఫ్లో జ్ఞానోదయం పొందాలి అనుకున్న వాళ్ళు, ఇదే లైఫ్లో తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ రహస్యాలని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే పుట్టక ముందు మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, చనిపోయాక మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, బ్రతికున్నప్పుడు భూమి మీద మన బాధ్యత ఏంటి, మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే భూమికి వరంలాగా బ్రతుకుతాం, ఎలా జీవిస్తే భూమిని స్వర్గతుల్యం చేస్తాం, ఎలా జీవిస్తే మనము మానవ కళ్యాణం చేస్తాం, ఎలా జీవిస్తే మన స్వయం కళ్యాణం చేసుకుంటాం, ఎలా జీవిస్తే విశ్వ కళ్యాణానికి మనం తోడ్పడతాం అనేది ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సాధకుడు, తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి దీని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, ఈ విధంగా ఆలోచించండి, మీ యొక్క దృష్టిని మార్చుకోండి. ఎందుకంటే దృష్టి మారితే సృష్టి మారుతుంది. మీ దృష్టిని మార్చుకోండి, విషయాలను చూసేటటువంటి విధానాన్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ భావాలని మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆటోమేటిక్గా మీరు ఇదే లైఫ్లో ఆ స్టేజ్కి రీచ్ అవుతారు. సో కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి, జీవితాన్ని సాఫల్యం చేసుకోండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించడమే కాకుండా ఈ యొక్క భూమిని కూడా ఉద్ధరించండి, ప్రపంచాన్ని ఉద్ధరించండి. ఒక రోల్ మోడల్ లాగా ప్రపంచంలో నిలబడండి. తరతరాలుగా మీ గురించి చెప్పుకునేలాగా, మీ పేరు చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేలాగా మీ యొక్క ఉనికిని, మీ యొక్క అస్తిత్వాన్ని, మీరు రేపు ఉన్నా లేకపోయినా మీ వైపు నుంచి మీరు కొంత కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళండి భూమికి. ఇదే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం, ఇదే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. సో నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క పరమ చైతన్యానికి నా ప్రణామములు.